నమస్తే, వెల్కమ్ టు బిఎంఆర్ అకాడమీ. ఏపీపీఎస్సి గ్రూప్ 2 యూనిట్ 1 ఇక్ష్వాక అనంతర యుగం. తొలి పల్లవులు, బృహత్పలాయనులు, సాలంకాయనులు, ఆనందగోత్రికులు, విష్ణుకుండినులు. ఇక్ష్వాక అనంతర యుగం ముఖ్యమైనటువంటి శాసనాలు: మంచికల్లు శాసనం సింహవర్మ, మైదవోలు శాసనం శివస్కందవర్మ. మైదవోలు శాసనంలో యువరాజు అని శివస్కందవర్మని పేర్కోవడం జరిగింది. ఎరగడవల్ల శాసనంలో శివస్కందవర్మను మహారాజు అని పలికారు. శివస్కందవర్మను యువరాజు అని పలికిన శాసనం మైదవోలు శాసనం, మహారాజు అని పలికిన శాసనం ఎరగడవల్ల శాసనం. బ్రిటిష్ మ్యూజియం శాసనం, దీనిని విజయబుద్ధవర్మ యొక్క భార్య చారుదేవి వేయించింది. ఈ శాసనాలన్నీ కూడా ప్రాకృత శాసనాలు. మంచికలు శాసనం కానీ, మైదవోలు శాసనం కానీ, ఎరగడవల్లి శాసనం కానీ, బ్రిటిష్ మ్యూజియం శాసనం కానీ, ఇక్ష్వాకుల కాలానికి సంబంధించినటువంటి, ఇక్ష్వాక అనంతర కాలానికి సంబంధించినటువంటి ఈ 4 ముఖ్యమైనటువంటి శాసనాలు కూడా ప్రాకృత శాసనాలే. వెలపట్టి శాసనం వృత్తి పనుల గురించి, చేతి వృత్తుల గురించి ప్రస్తావించినటువంటి ఈ శాసనాన్ని 3వ సింహవర్మ వేయించాడు. వేలూరుపాలెం శాసనం 3వ నందివర్మ వేయించాడు. ఒంగోడు శాసనం విజయస్కందవర్మ. పెనుగొండ శాసనం తూర్పు గంగరాజ మాధవవర్మ. తుమ్మలగూడెం శాసనం 2వ విక్రమేంద్రవర్మ. కొండముది తామ్ర శాసనం ప్రాకృత శాసనం. ఇది బృహత్పలాయన గురించి చెబుతుంది. జయవర్మ వేయించాడు కొండముది తామ్ర శాసనాన్ని. జయవర్మ ఆదేనుసారం బాపహానవర్మ వేయించాడు. యాక్చువల్గా జయవర్మ యొక్క ఆదేశానుసారం బాపహానవర్మ ఈ కొండముది తామ్ర శాసనాన్ని వేయించాడు. ఏలూరు తామ్ర శాసనం విజయదేవవర్మ. కొమ్మెర్ల శాసనం హస్తివర్మ. పెదవేగి శాసనం కొల్లేరు శాసనం 2వ నందివర్మ. కొనకల్లు శాసనం 1వ నందివర్మ. ఏలూరు ప్రాకృత తామ్ర శాసనం విజయదేవవర్మ. కొమ్మెర్ల గ్రామ శాసనం హస్తివర్మ. గుంటూరులో లభించిన చేజర్ల శాసనం, మట్టెపాడు శాసనం, గోరెంట్ల తామ్ర శాసనం ఇవన్నీ కూడా ఆనంద గోత్రికులకు సంబంధించినటువంటి శాసనాలు. చేజర్ల శాసనం సత్యభామనుడు, కందరుని యొక్క దౌహిత్రుడు సత్యభామనుడు వేయించాడు చేజర్ల శాసనాన్ని. మట్టేపాడు శాసనం దామోదరవర్మ. మట్టేపాడు శాసనం సంస్కృతము మరియు ప్రాకృతము 2 భాషలు కలిగినటువంటి శాసనం దామోదరవర్మ. గోరింట్ల తామ్ర శాసనం అత్తివర్మ. గోరింట్ల తామ్ర శాసనం సంస్కృత శాసనం, ఇది అత్తివర్మ వేయించాడు. పాత గండిగూడెం శాసనం విక్రమేంద్రవర్మ వేయించాడు. గోదావరి శాసనం పృథ్వీమూలుడు. తాండేవాడ గొల్లవల్లి శాసనాలు పృథ్వీ మహారాజు. కట్టుచెరువు శాసనం హరివర్మ. రామతీర్థం శాసనం ఇంద్రవర్మ, మొదటి ఇంద్రవర్మ. రామతీర్థం శాసనం ఇంద్రభట్టారకవర్మ. ఘటికలు అని మొదటి ప్రస్తావించినటువంటి శాసనం రామతీర్థం శాసనం, ఇది 2వ ఇంద్రవర్మ అయినటువంటి ఇంద్రభట్టారకవర్మ ఈ శాసనాన్ని వేయించాడు. ఇక మూల పురుషుల విషయానికి వస్తే తొలి పల్లవుల యొక్క మూల పురుషుడు వీర కురచవర్మ. ఇతన్ని సింహ విష్ణువు అని కూడా పిలుస్తారు. బృహత్పలాయనుల యొక్క మూల పురుషుడు జయవర్మ. బృహత్పలాయనంలో ఒకే ఒక్కడైనటువంటి రాజు జయవర్మ. సాలంకాయనుల యొక్క మూల పురుషుడు విజయదేవవర్మ. ఆనందగోత్రికుల యొక్క మూల పురుషుడు కందరుడు. విష్ణుకుండుల యొక్క మూల పురుషుడు ఇంద్రవర్మ. ప్రాచీన పల్లవుల యొక్క రాజధాని కంచి. బృహత్పలాయనుల యొక్క రాజధాని కోడూరు లేదా గూడూరు. సాలంకాయనుల యొక్క రాజధాని పెదవేగి, ఏలూరు వద్ద ఉంది. ఆనందగోత్రికుల యొక్క రాజధాని కందాపురం. గొప్పవాళ్ళు ప్రాచీన పల్లవుల్లో గొప్పవాడు శివస్కందవర్మ లేదా మొదటి శివస్కందవర్మ. బృహత్పలాయనంలో గొప్పవాడు జయవర్మ. విష్ణుకుండుల్లో గొప్పవాడు 2వ మాధవవర్మ. ముఖ్యమైనటువంటి బిరుదులు: మొదటి కుమార విష్ణువు, బప్పస్వామి, ధర్మి, వాయల్పాడు. వీరకుర్చవర్మ సింహవర్మ యొక్క బిరుదులు ఇవన్నీ కూడా. బప్పభట్టారకుడు మొదటి సింహవర్మ. ధర్మ మహారాజాదిరాజు మొదటి శివస్కందవర్మ. కందవర్మ 2వ విజయస్కందవర్మ. త్రిలోచన పల్లవుడు మొక్కంటి కాడువెట్టి 4వ విజయస్కందవర్మ. చోళ సైన్యాబ్ది బడబాగ్ని బుద్ధవర్మ. సమస్త అవస్థ విజీ హస్తివర్మ. వివిధ ధర్మ ప్రధానస్య మొదటి నందివర్మ యొక్క బిరుదు. ఆర్జిత ధర్మస్య గోసహస్య పదాయి మొదటి నందివర్మ యొక్క బిరుదు. ప్రతాపోన సామంతస్య చండవర్మ యొక్క బిరుదు.
చిత్రరథస్వామి భక్తుడు, పరమ మహేశ్వరుడు విజయదేవవర్మ. వివిధ ధర్మ ప్రధానశ్య హస్తివర్మ యొక్క బిరుదు. హిరణ్య గర్భోద్భోవద్భద్వ అత్తివర్మ లేదా దామోదర వర్మ యొక్క బిరుదులు. పృథ్వీ వయసత్య కందరుడి యొక్క బిరుదు. సంయుక్రం బుద్ధస్య సదానుదాతస్య దామోదర వర్మ యొక్క బిరుదులు. వంకేశ్వర సమ్ముని యొక్క భక్తుడు అత్తివర్మ. వేల్పూరు దేవశాసనం రెండవ మాధవవర్మ. స్వనయ భుజ బలోత్సవ ప్రభావానురాగ వాప్త గోవిందవర్మ యొక్క బిరుదు. గణరూప సంపదిప్త రుణుగత గోవిందవర్మ యొక్క బిరుదు. త్రివర నగర భువన సుందరీ హృదయ బంధ నందన రెండవ మాధవవర్మ. భూపాల మౌలి మండిత పాదపీఠుడు రెండవ విక్రమేంద్ర వర్మ. ఇక్ష్వాకుల నుండి ధాన్యకటకాన్ని జయించినవాడు మొదటి సింహవర్మ. మొదటి సింహవర్మ విజయపురిపై దాడి సందర్భంలో మంచికొల్లు జీవస్వామి యొక్క ఆలయంలో శాంతి స్వస్థయాలను చేయించి తైర్దుకులకు లేదా రేవు అధికారులకు కంబళ్ళు దానం చేసినాడు. తొలి పల్లవుల శాసనాలు లభించిన ప్రాంతాలు గుంటూరు, నెల్లూరు. ఇక్ష్వాకులను తుదముట్టించింది పల్లవుల ధ్వజం ఖట్వాంగం. మొదటి సింహవర్మ ఇక్ష్వాకులను జయించి తన కుమారుడు శివస్కందవర్మను ఆంధ్ర పదంపై రాజప్రతినిధిగా నిర్మించాడు. బ్రాహ్మణ మతోద్ధారణకు కృషి చేసినటువంటి మొదటి పల్లవరాజు మొదటి శివస్కందవర్మ. రెండవ పల్లవ సింహవర్మకు విష్ణుకుండికి సంబంధించినటువంటి పల్లవ సింహవర్మకు యుద్ధం జరిగినట్లు తెలుపుతున్నటువంటి శాసనం తొమ్మలగూడెం శాసనం. కదంబ వంశస్థుడైన మయూర శర్మ పల్లవులపై విజృంభించినట్లు తెలుపుతున్న శాసనం తాళగొండ శాసనం. తలగొండ శాసనంలో మొదట గట్టిక అనే ప్రస్తావన ఉంది. ఇక్ష్వాకుల యొక్క పాలనా విభాగం రాష్ట్రాలు, బృహత్పలాయనుల యొక్క పాలనా విభాగం విషయాలు, పల్లవుల యొక్క పాలనా విభాగం పదములు, ఆనందగోత్రికులు పదములు, విష్ణుకుండినులు రాష్ట్రం విషయం. కొన్ని ముఖ్యమైనటువంటి రాజులు, ప్రాముఖ్యతలు, విశిష్టతలు. ఆనందగోత్రికులను ఓడించి దక్షిణాంధ్రలో పల్లవుల అధికారాన్ని పునఃస్థాపితం చేసింది రెండవ విజయస్కందవర్మ. ఏ పల్లవరాజు కాలం నుండి పల్లవ శాసనాలను సంస్కృతంలో రాయడం మొదలైనది రెండవ విజయస్కందవర్మ. ఏ పల్లవరాజు కాలంలో ఉత్తరాంధ్రలో సాలంకాయన అధికారం స్థాపించారు రెండవ విజయస్కందవర్మ. కదంబులను, విష్ణుకుండిలను ఓడించి గోదావరి తీరం వరకు పల్లవులను ఆక్రమించింది నాలుగవ సింహవర్మ. ఏ కదంబులను, విష్ణుకుండిలను ఓడించి గోదావరి తీరం వరకు పల్లవులు ఆక్రమించినది నాలుగవ సింహవర్మ. ఏ పల్లవరాజును ఓడించి కరికాల చోళుడు కంచీపురం ఆక్రమించాడు నాలుగవ విజయస్కందవర్మ. ఎవరిచే కరికాల చోళుడు మట్టితట్టలు మోయించాడు నాలుగవ విజయస్కందవర్మ. జైన భౌగోళిక శాస్త్ర గ్రంథమైన లోక విభాగ ఎవరి కాలంలో రాయబడింది పల్లవ సింహవర్మ. పల్లవులలో అశ్వమేధ యాగం చేసినట్లు ప్రకటించుకున్న పల్లవరాజు శివస్కందవర్మ. సాలంకాయనులలో అశ్వమేధ యాగం చేసిన ఒకే ఒక్క రాజు విజయదేవవర్మ. సముద్రగుప్తుని చేతిలో ఓడిన సాలంకాయన రాజు హస్తివర్మ. బుద్ధదత్తుడు అనే సింహల పండితుణ్ణి ఆహ్వానించి ఇతని సలహాపై బర్మాకు బౌద్ధమత ప్రచారకులను పంపించినది మొదటి నందివర్మ. ఏ సాలంకాయన రాజు కాలంలో బౌద్ధమతం ఆదరించబడింది మొదటి నందివర్మ. బృహత్పలాయన జయవర్మ మరణంతో కూడూరహారంలో ఏ సాలంకాయన రాజు కాలంలో వేంగి రాజ్యంలో భాగమైంది అంటే విజయదేవవర్మ. పూర్తి స్వతంత్ర అధికారాన్ని స్థాపించిన సాలంకాయన రాజు హస్తివర్మ. చివరి సాలంకాయన రాజు విజయస్కందవర్మ. ఎక్కువ శాసనాలు వేయించిన సాలంకాయన రాజు విజయస్కందవర్మ. గుంటుపల్లి బౌద్ధ క్షేత్రాలకు దాన ధర్మాలు చేసినది విజయస్కందవర్మ. ప్రాచీన పల్లవుల యొక్క రాజలాంఛనం వృషభం, నంది. ప్రాచీన పల్లవుల యొక్క మతం వైదిక మతం. బృహత్పలాయని యొక్క రాజలాంఛనం వృషభం, నంది. బృహత్పలాయన యొక్క మతం వైదిక మతం. సాలంకాయనుల యొక్క రాజలాంఛనం నంది. సాలంకాయనుల యొక్క భాష సంస్కృతం. సాలంకాయలను అవలంబించినటువంటి మతం శైవ మతం. విష్ణుకుండిల యొక్క రాజలాంఛనం సింహం. విష్ణుకుండిల యొక్క భాష సంస్కృతం. వారి యొక్క మతం వైదిక మతం. ఎవరికి సామంతులు? ప్రాచీన పల్లవులకి సామంతులు బాణవాసి చోటనాగులకు. ప్రాచీన పల్లవులు బాణవాసి చోటనాగులకు సామంతులు.
బృహత్పలాయనులు ఇక్ష్వాకులకు సామంతులు, సాలంకాయనులు ఇక్ష్వాకులకు సామంతులు, ఆనందగోత్రికులు ఇక్ష్వాకులకు సామంతులు, విష్ణుకుండినులు వాకాటకులకు సామంతులు. వీరి యొక్క సామంతులు ప్రాచీన పల్లవుల యొక్క సామంతులు ఎవరు అంటే తెలుగు చోడులు, బాణులు, వైదంబులు, నెల్లూరు చోడులు, బోయలు, వీళ్ళందరూ కూడా ప్రాచీన పల్లవుల యొక్క సామంతులు. విష్ణుకుండినుల యొక్క సామంతులు ఎవరు అంటే పిఠాపురం రణదర్జేయులు. పల్లవ బొగ్గ నుండి 10,000 మంది బౌద్ధ భిక్షువులు మహాదేవ భిక్షుని నాయకత్వంలో సింహళ దేశానికి వెళ్ళారు అని చెబుతున్నటువంటిది మహావంశం. పల్లవ బొగ్గ అనగా పల్నాడు ప్రాంతం. సాలంకాయన్ల కాలంలో భిన్న మతాల మధ్య సామరస్యం ఉంది అని చెబుతున్నది పెదముడియం శిల్ప ఫలకాలు. పల్లవుల అనే పదం పహ్లావుల నుండి వచ్చింది. పల్లవులను విదేశీయుల సంతతి వారు అని పేర్కొన్నది లూయి రైస్, రావ్ బహదూర్ వెంకయ్య. పల్లవులు ఆంధ్రులు మల్లంపల్లి సోమశేఖర వర్మ, నేలటూరి వెంకటరామయ్య, కృష్ణశ్యామయ్య. పల్లవులు వాకాట వంశీయులు జైష్వాల్. బృహత్పలాయన రాజధాని కోడూరు, ప్రస్తుత గూడూరు, మచిలీపట్నం దగ్గర ఉంది. ఇది ఒక్కటే అని చెప్పింది జీవో ధ్రుబ్రే. అంటే బృహత్పాలన యొక్క రాజధాని కోడూరు, ప్రస్తుతం గూడూరు, రెండూ ఒకటే అని చెప్పింది జీవో ధ్రుబ్రే. మైసోలియా దేశంలో బెన్గురావ్, వెంగీపురం చెంత సిలకనాయ్ అనే సాలంకాయలు అనే తెగ ఉంది అని చెప్పింది టాలమీ యొక్క జాగ్రఫీ గ్రంథం. టాలమీ జాగ్రఫీలో పేర్కొన్న సలకనాయ్ అనే పదం సాలంకాయలను సూచిస్తుంది అని చెప్పింది విజయదేవవర్మ. విష్ణుకుండిన అనే పదం వినుకొండకు సంస్కృతీకరణ స్వస్థలం పేరును ఇంటి పేరుగా స్వీకరించే ఆచారాన్ని విష్ణుకుండిలను ప్రారంభించారు అని చెప్పింది కీల్హారన్. విష్ణుకుండిలను వాకాటకుల క్రింద ఇంద్రపాల నగరం నల్గొండ కేంద్రంగా సామంత స్థాయిని అందుకున్నారు అని చెప్పింది జిఎం శాస్త్రి. విష్ణుకుండిలకు దైవం శ్రీపర్వతస్వామి, శ్రీశైల మల్లికార్జునుడే అని చెప్పింది కీల్హారన్. విష్ణుకుండులను శ్రీపర్వతస్వామి బుద్ధుడు అని చెప్పింది నేలటూరి వెంకటరమణయ్య. విష్ణుకుండులను అగ్నికుల సంభవులైన క్షత్రియులు అని చెప్పింది గోపాలాచారి. మాడబికుడు అంటే రహదారి సుంకాలు వసూలు చేసేవాడు. వల్లభుకుడు అంటే అశ్వపాలకుడు. తైర్దికులు అంటే రేవుల్లో పనిచేసే ఉద్యోగులు. మండపము అంటే రాజాధికారులు పన్నులు వసూలు చేసే స్థలము. మండపి అంటే పన్ను వసూలు అధికారులు. పల్లవ తమిళ భాషలో దొంగ. వ్యాపృతుడు అంటే ఆహార రాష్ట్రానికి అధిపతి. సాలంకాయన నంది. ముతుడు అంటే గ్రామాధికృతుడు. రేనాడు కడప జిల్లా ఉత్తర భాగం, కర్నూలు జిల్లా దక్షిణ భాగం. పూగినాడు ప్రకాశం దక్షిణ గుంటూరు. చటాబట గూఢచారులు. పల్లవుల తొలి శాసనం మంచికొల్లు శాసనం, ప్రాకృత శాసనం. ఇక ఆనంద గోత్రికులకు సంబంధించినటువంటి కొన్ని అతి ముఖ్యమైనటువంటి అంశాలను మనం చూద్దాం. బృహత్పలాయనుల యొక్క పతనాంతరం ఆనంద గోత్రికులు రాజ్యానికి వచ్చారు. ఆనంద గోత్రికుల్లో 3 ముఖ్యమైనటువంటి రాజులు ఉన్నారు. కందరుడు, దామోదర వర్మ, అత్తివర్మ. వీరు ఆనంద గోత్రికులు సాలంకాయనులకు సమకాలీకులు. అంటే బృహత్పలాయన అనంతరం ఒక ప్రాంతాన్ని సాలంకాయనులు పరిపాలిస్తే మరొక ప్రాంతాన్ని ఆనంద గోత్రికులు పరిపాలించారు. కాబట్టి ఆనంద గోత్రికులు సాలంకాయనులు ఒకరికొకరు సమకాలికులు. వీరిద్దరికన్నా ముందువారు బృహత్పలాయనులు. రాజధాని కందరాపురం. పాలనా ప్రాంతం కృష్ణానదికి దక్షిణంగా ఉన్నటువంటి ప్రాంతం. కపిలధ్వజులు అంటే ఆనంద గోత్రికులు. కందర రాజులు ఆనంద గోత్రికులు. త్రికోట పర్వాధిపతులు ఆనంద గోత్రికులు. కృష్ణవేణాధిపతులు ఆనంద గోత్రికులు. వంకేశ్వర శంభుని భక్తులు ఆనంద గోత్రికులు. కందరాపురం నిర్మాత కందరుడు. వీరి కాలం నాటి చేజర్ల శాసనం, మట్టెపాడు శాసనం, గోరెంట తామ్ర శాసనాలు ముఖ్యమైనవి. ఆనంద గోత్రిక రాజ్యాన్ని జయించినది 2వ పూలకేసి. ఆనంద గోత్రికుల కాలం నాటి చేజర్ల, మట్టెపాడు, గోర్లెంట్ల శాసనాలు గుంటూరు జిల్లాలో ఉన్నాయి. గోర్లెంట్ల, చేజర్ల శాసనాలు సంస్కృత శాసనాలు. మట్టేపాడు శాసనం సంస్కృతం మరియు ప్రాకృత శాసనం. చేజర్ల శాసనం ఎవరి గురించి తెలుపుతుంది అంటే కందరుడు గురించి తెలుపుతుంది. కందరుని యొక్క కుమార్తె అవని తలంతావతి, ఈమె కుమారుడు సత్యభామల్లుడు. ఈయన చేజర్ల శాసనాన్ని వేయించాడు. ధాన్యకటక యుద్ధంలో కందరుడు సాలంకాయనులను ఓడించాడు. బౌద్ధ మతాన్ని ఆచరించిన కందర రాజు దామోదర వర్మ.
మిగతా రాజులు వైదిక మతాన్ని ఆచరించారు. మొదటి బౌద్ధ క్షేత్రంగాను తర్వాత శైవ క్షేత్రంగాను మారిన కపోతేశ్వర ఆలయాన్ని నిర్మించింది దామోదరవర్మ. దామోదరవర్మ కాలంలోనే ఉత్తరాంధ్రలో సాలంకాయలను రాజ్యస్థాపన చేశారు. పల్లవులను ఓడించిన ఆనందగోత్రక రాజు అత్తివర్మ. అత్తివర్మ పల్లవ విష్ణుగోపవర్మకు సమకాలికుడు. బృహత్పలాయనకు సంబంధించినటువంటి మరికొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను చూద్దాం. బృహత్పలాయనులు కృష్ణానది ఉత్తర తీర ప్రాంతాన్ని పరిపాలించారు. కృష్ణానది ఉత్తర తీర ప్రాంతాన్ని బృహత్పలాయనులు పరిపాలించారు. దక్షిణ తీర ప్రాంతాన్ని ఆనందగోత్రికులు పరిపాలించారు. పల్లవులు పల్నాడు ప్రాంతాన్ని పరిపాలించారు. బృహత్పలాయన అనంతరం ఉత్తర కృష్ణా ప్రాంతాన్ని పరిపాలించిన వాళ్ళు సాలంకాయనులైతే దక్షిణ కృష్ణా ప్రాంతాన్ని పరిపాలించిన వారు ఆనందగోత్రికులు. బృహత్పలాయన చరిత్రకు యొక్క ముఖ్య ఆధారం కొండముది తామ్ర శాసనం. బృహత్పలాయనలో చరిత్రకు తెలిసిన ఒకే ఒక రాజు జయవర్మ. జయవర్మ బ్రాహ్మణ మతస్థుడు, మహేశ్వరుని భక్తుడు. జయవర్మ వద్ద మహావర్మ అనే అధికారి ఉండేవాడు. బృహత్పలాయన కాలం నాటి రేవు పట్టణాలు కంటికోశిల, అల్లోసిగ్ని, కోడూరు. జయవర్మ మరణాంతరం కృష్ణానది దక్షిణ భాగాన ఆనంద గోత్రిజులు, ఉత్తర భాగాన సాలంకాయన్లు ఆక్రమించి రాజ్యపాలన చేశారు. బృహత్పలాయన వంశానికి చెందిన రాణీదేవిని ఇక్ష్వాక యెహూవల శాంతిమూలుడు వివాహం చేసుకున్నాడు. బృహత్పలాయన మతం వైదిక మతం. బృహత్పలాయన కాలంలో బౌద్ధ మత క్షేత్రం ఘంటసాల, కోడూరు. బృహత్పలాయన కాలంలో వాణిజ్య కేంద్రాలు ఘంటసాల, కోడూరు. గోత్రనామాలే వంశనామాలుగా మార్చుకున్న రాజవంశాలు పల్లవులు, బృహత్పలాయనులు, సాలంకాయనులు, ఆనందగోత్రికులు, వాకాటకులు, గాంగులు, చాళుక్యులు. ఇక్ష్వాక యెహూవలన శాంతిమూల్య భార్య ఒట్టి మహాదేవి బహూపలాస గోత్రానికి చెందిన క్షాత్రపుర కుమారి. బహూపలాస అంటే బృహత్పలాయన. రుద్రపురుషదత్తుడు ఇక్ష్వాకరాజు ఇక్ష్వాక రాణి జ్ఞాపకార్థం ఒక ఛాయాస్తంభం ప్రతిష్ఠించినట్లుగా ఈ కార్యక్రమంలో వర్మ పాల్గొన్నట్లుగా ఉంది. ఈ వర్మే జయవర్మ. అందువల్లనే బిఎస్ఎల్ హనుమంతరావు గారు జయవర్మను క్షాత్రాపు వంశానికి చెందినటువంటి సకుడుగా గుర్తించారు. కొన్ని ముఖ్యమైనటువంటి శాసనాలు తెలుపుతున్నటువంటి అంశాలు. బృహత్పలాయన జయవర్మ కూడూరహారంలో పంతూరా గ్రామాన్ని 8 మంది బ్రాహ్మణులకు దానం ఇచ్చాడు అని చెప్తున్నటువంటి శాసనం కొండముది తామ్ర శాసనం. సాలంకాయన రాజ్యస్థాపకుడు విజయదేవ వర్మ అని ఏలూరు ప్రాకృత శాసనం చెప్తుంది. ఆంధ్రదేశంలో విష్ణాలయాల గురించి తెలుపుతున్న శాసనం పెదవేగి శాసనం. కందరరాజు ఆనందగోత్రిక వంశ కర్త అని చెబుతున్నటువంటి శాసనం చేజర్ల శాసనం. కందరరాజుల యొక్క విజయ కేతనం గోలాంగులం అంటే కోతి అని చెప్తున్నటువంటిది చేజర్ల శాసనం. ఆనందగోత్రికులు రాజలాంఛనం వృషభం అని చెప్తున్నటువంటి శాసనం మట్టెపాడు శాసనం. దామోదర వర్మ యొక్క బిరుదు హిరణ్య గర్భోద్భవ అని చెప్తున్నటువంటి శాసనం మట్టెపాడు శాసనం. అత్తివర్మ యొక్క బిరుదు హిరణ్య గర్భోద్భవ అని చెప్తున్నటువంటి శాసనం గోరెంట్ల తామ్ర శాసనం. అత్తివర్మ కోట శర్మకు అతకూరు అంటే కృష్ణా జిల్లాలో ఉంది అతకూరు గ్రామాన్ని దానం చేసినట్టుగా చెప్తున్న శాసనం గోరెంట్ల శాసనం. ఇంద్రభట్టారక వర్మ విజయేంద్ర వర్మలు పరమ మహేశ్వరులు అని చెప్తున్న శాసనాలు చిక్కుళ్ళ తామ్ర శాసనం. భవశర్మ వేదాంగాలను ఉపనిషత్తులను అధ్యయనం చేశాడు అని చెప్తున్నటువంటి శాసనం తాండవాడ శాసనం. బౌద్ధ పండితులలో దశ బల బియ్యను విద్వాంసుడు సర్వశాస్త్ర పారంగతుడు అని చెప్తున్నటువంటి శాసనం ఇంద్రపాల నగర శాసనం. పిండ పాతక ఆచారాన్ని గురించి పేర్కొన్న శాసనం చైతన్యపురి విహార శాసనం. పిండ పాతకాచారం అంటే బౌద్ధ భిక్షువులు భిక్షాటన ద్వారా పొందే ఆహార పదార్థాలను పిండ పాతకాచారం అంటారు. 2వ మాధవవర్మ వాకాటక రాకుమారి పృథ్వీసేనుని యొక్క కుమార్తెల వివాహం గురించి ఘనంగా పేర్కొన్నటువంటిది చిక్కుళ్ళ తామర శాసనం. విష్టి అనుశంకం గురించి మొదటి పేర్కొన్నటువంటి శాసనం తొమ్మలగూడెం శాసనం. వజ్రయాన సిద్ధాంతకర్త సిద్ధనాగార్జునుడు ఆంధ్రావాసి అని చెప్తున్న శాసనం రామిరెడ్డిపల్లి శాసనం. విష్ణుకుండలన కాలం నాటి చతుర్థంత యుద్ధాలు గురించి చెప్తున్నటువంటి శాసనం గోదావరి శాసనం. రాజులు దానం ఇచ్చినటువంటి గ్రామాలు. కూడూరహారంలో పంతూర గ్రామం బ్రాహ్మణులకు దానం ఇచ్చింది జయవర్మ. కొమ్మెర్ల గ్రామం రథకారునికి దానం ఇచ్చింది హస్తివర్మ. పెదవేగి శాసనం పెదవేగి గ్రామాన్ని విష్ణు గృహస్వామికి దానం ఇచ్చింది భూదానం ఇచ్చారు. అదేవిధంగా కంగూరు గుంటూరు వద్ద కంగూరును బ్రాహ్మణులకు దానం ఇచ్చింది దామోదర వర్మ. కృష్ణా జిల్లా అతుకూరుని
కోతిశర్మకు దానం ఇచ్చింది అత్తివర్మ. పెనకపార ఎబుందల అనేటువంటి గ్రామాలను పరమభట్టారక మహాదేవి వేయించిన వేల్పూరి బౌద్ధ విహారానికి దానమిచ్చింది గోవిందవర్మ. ఇరుందర అనే గ్రామాన్ని పరమ మహాదేవి బౌద్ధ విహారానికి 2వ విక్రమేంద్రవర్మ దానమిచ్చాడు. ఇరుందెర. తుండి అంటే తుండిని బ్రాహ్మణులకు దానమిచ్చింది 2వ విక్రమేంద్రవర్మ. రేగోన అనే గ్రామాన్ని త్రయంబకనాథ దేవాలయానికి సోమగిరీశ్వరనాథుడు త్రయంబకనాథ దేవాలయానికి దానమిచ్చినది 2వ విక్రమేంద్రవర్మ. మైందవాటిక అనే గ్రామాన్ని శివశర్మకు దానమిచ్చింది 4వ మాధవవర్మ. కొచ్చెర్ల కొయ్యూరు అనే గ్రామాన్ని బ్రాహ్మణులకు దానమిచ్చింది విక్రమేంద్రవర్మ. హసనపురం అనే గ్రామాన్ని త్రిలోకాశ్రయ రాజవిహారానికి దానమిచ్చింది విక్రమేంద్రవర్మ. సాలంకాయనులకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు చూద్దాం. సాలంకాయనులలో రాజ్యస్థాపకుడు విజయదేవవర్మ అనంతరం హస్తివర్మ సముద్రగుప్తుని యొక్క సమకాలీకుడు. హస్తివర్మ తర్వాత మొదటి నందివర్మ తర్వాత అచండవర్మ అంటారు ఇతన్ని. రెండవ నందివర్మ తర్వాత విజయస్కందవర్మ. ఇది సాలంకాయనుల యొక్క ఆర్డర్. సాలంకాయన రాజధాని వేంగీపురం ఏలూరు వద్ద ఉంది. సాలంకాయనులు చిత్రరథస్వామి యొక్క భక్తులు, సూర్యుడి యొక్క భక్తులు. సాలంకాయను బప్పపట్టారక పాద భక్తులు అంటారు. తండ్రినే దైవంగా భావించేవారు బప్పపట్టారక భక్తులు. సాలంకాయన అంటే అర్థం నంది. సాలంకాయనుడు అనే ఋషి పేరు మీదుగా ఈ వంశం ఏర్పడింది. వీరి శాసనాలు ప్రాకృత భాషలో ఉన్నాయి. రాజధాని వేంగీపురం. ఆనంద గోత్రికులను ఓడించి విజయదేవవర్మ ఈ రాజ్యాన్ని స్థాపించాడు. సాలంకాయనుల కాలంలో బౌద్ధం నశించి ఆగ్నేయాసియా దేశాలకు వ్యాపించింది. సాలంకాయనుల కాలంలో విద్యా కేంద్రము వేంగి. సాలంకాయనుల నుండి సంస్కృతం రాజ్యభాష అయింది. బాపట్ల ఎవరి పేరు మీద ఏర్పడింది అంటే బావ వివేకుడు బ్రహ్మ విష్ణు శివలింగాలను కలిగి ఉన్నటువంటి శిల్పం కోణెదల శిల్పం. ఇది ఇక్ష్వాకుల అనంతర యుగానికి సంబంధించినటువంటి విశేషాలు. దీనిలో విష్ణు కుండినుల గురించి మరొక వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. చూస్తూనే ఉండండి BMR అకాడమీ.